ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో మనం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని నేర్చుకుందాం. పిల్లలతో ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి, కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్, చిన్న చిన్న వాక్యాలతో పిల్లలతో ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ ని విజిట్ చేసినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. పిల్లల్ని మనము నీ బ్యాగ్ లోపల పెట్టు, నీ బ్యాగ్ లోపల పెట్టుకో అంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, కీప్ యువర్ బ్యాగ్ ఇన్సైడ్, కీప్ యువర్ బ్యాగ్ ఇన్సైడ్, లేదా పుట్ యువర్ బ్యాగ్ ఇన్సైడ్, పుట్ యువర్ బ్యాగ్ ఇన్సైడ్ అనాలి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పక్కన విసిరేస్తారు, అప్పుడు మనం బ్యాగ్ అలా విసిరివేయకు, ఒక పక్కకు పెట్టుకో అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, డోంట్ త్రో ఏ బ్యాగ్ లైక్ దట్, కీప్ ఇట్ ఏ సైడ్, డోంట్ త్రో ఏ బ్యాగ్ లైక్ దట్, కీప్ ఇట్ ఏ సైడ్ అంటే అలా విసిరేయకు, ఒక పక్కకు పెట్టుకో అని. నీ పుస్తకాలు అన్నీ బ్యాగ్లో పెట్టుకో, పుట్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ ద బ్యాగ్, పుట్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ ద బ్యాగ్, లేదా కీప్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ ద బ్యాగ్, కీప్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ ద బ్యాగ్. పిల్లల్ని మనం నీళ్ళు తాగుతావా అని అడుగుతాంగా, అప్పుడు ఇలా అడగాలి, డూ యూ డ్రింక్ వాటర్, డూ యూ డ్రింక్ వాటర్. అన్ని నీళ్ళు తాగకు, ఎక్కువ తాగకు అంటాంగా, అప్పుడు మనం ఇలా అనాలి, డోంట్ డ్రింక్ దట్ మచ్ వాటర్, డోంట్ డ్రింక్ దట్ మచ్ వాటర్. తాగడానికి నీళ్లు కావాలా అంటాంగా, అప్పుడు ఇలా అనాలి, డూ యూ వాంట్ టు డ్రింక్ వాటర్, డూ యూ వాంట్ టు డ్రింక్ వాటర్ అంటే తాగడానికి నీళ్లు కావాలా. పిల్లల్ని మనం నీకు ఎన్నిసార్లు చెప్పాలి అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టెల్ యూ, హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టెల్ యూ అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టెల్ యూ, కాంట్ యూ అండర్స్టాండ్, హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టెల్ యూ, కాంట్ యూ అండర్స్టాండ్. కాంట్ యూ అంటే కెనాట్ యూ అని కూడా అనొచ్చు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా అంటాంగా, అప్పుడు ఇలా అనాలి, హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టోల్డ్ యూ, హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టోల్డ్ యూ. ఫస్ట్ సెంటెన్స్లో ఎన్నిసార్లు చెప్పాలి అన్నాం, ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా అన్నాం. ఫస్ట్ సెంటెన్స్లో అక్కడ టెల్ యూజ్ చేసినాం, ఇక్కడ టోల్డ్ యూజ్ చేసినాం. పిల్లలు మనం కొట్లాడుకోవద్దు, పోట్లాడుకోవద్దు అంటుంటాంగా, అప్పుడు ఇలా అనాలి, డోంట్ ఫైట్, డోంట్ ఫైట్. ఒకరితో ఒకరు కొట్టుకోవద్దు, ఒకరికొకరు కొట్టుకోకండి అంటుంటాగా, అప్పుడు ఇలా అనాలి, డోంట్ ఫైట్ విత్ ఈచ్ అదర్, డోంట్ ఫైట్ విత్ ఈచ్ అదర్. ఎందుకు ఆమెను కొట్టావు, దీన్ని ఇలా అనాలి, వై డిడ్ యూ హిట్ హర్, వై డిడ్ యూ హిట్ హర్. ప్రతిదానికి ఏడవకు అంటాంగా, దాన్ని ఇలా చెప్పాలి, డోంట్ క్రై ఫర్ ఎవ్రీథింగ్, డోంట్ క్రై ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి చిన్న విషయానికి ఏడవకు అంటూ ఉంటాంగా, అప్పుడు ఇలా అన్నాను, డోంట్ క్రై ఓవర్ ఎవ్రీ లిటిల్ థింగ్, డోంట్ క్రై ఓవర్ ఎవ్రీ లిటిల్ థింగ్. పిల్లల్ని మనం రేపు సెలవా, రేపు హాలిడేనా అంటూ ఉంటాంగా, అప్పుడు ఇలా అనాలి, ఈజ్ టుమారో హాలిడే, ఈజ్ టుమారో హాలిడే. రేపు సెలవు అంటే ఇలా చెప్పాలి, టుమారో ఈజ్ హాలిడే, టుమారో ఈజ్ హాలిడే. అదేవిధంగా నిన్న సెలవా అని అడగాలనుకో, ఇలా అనాలి, వాజ్ ఎస్టర్డే హాలిడే, వాజ్ ఎస్టర్డే హాలిడే. రేపు సెలవు ఉందా అని ఇలా అడగాలి, ఈజ్ దేర్ ఏ హాలిడే టుమారో, ఈజ్ దేర్ ఏ హాలిడే టుమారో అంటే రేపు సెలవు ఉందా అని. పిల్లలు ఏడ్చినప్పుడు ఇంక చాలు ఏడవడం ఆపు అంటాంగా, అప్పుడు ఇలా అనాలి, ఇట్స్ ఎనఫ్ స్టాప్ క్రయింగ్, ఇట్స్ ఎనఫ్ స్టాప్ క్రయింగ్. పిల్లల్ని మనము చికాకు తెప్పియకు, వెళ్ళి పడుకోపో అంటాంగా, అప్పుడు ఇలా అనాలి, డోంట్ ఇరిటేట్ మీ, గో టు బెడ్, డోంట్ ఇరిటేట్ మీ, గో టు బెడ్ అని చెప్పాలి. మీ నాన్న పడుకున్నాడు, అతన్ని డిస్టర్బ్ చేయకు అని ఇంగ్లీష్లో ఇలా అనాలి, యువర్ ఫాదర్ ఈజ్ స్లీపింగ్ అండ్ డజంట్ డిస్టర్బ్ హిమ్, యువర్ ఫాదర్ ఈజ్ స్లీపింగ్ అండ్ డజంట్ డిస్టర్బ్ హిమ్. నెమ్మదిగా తిను, ఇంకా టైం ఉంది, దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ఈట్ స్లోలీ, యూ స్టిల్ హ్యావ్ టైమ్, ఈట్ స్లోలీ, యూ స్టిల్ హ్యావ్ టైమ్.
పిల్లలను తుమ్మినప్పుడు కచ్చిప్ ముక్కు కడుపెట్టుకొని తుమ్ము అంటారుగా, అప్పుడు ఇలా అనాలి. కవర్ యువర్ నోస్ విత్ ఏ నాప్కిన్ వెన్ యూ స్నీజ్. కవర్ యువర్ నోస్ విత్ ఏ నాప్కిన్ వెన్ యూ స్నీజ్. స్నీజ్ అంటే తుమ్మడం. అదేవిధంగా దగ్గినప్పుడు నోటికి చేతి అడ్డు పెట్టుకొని దగ్గు అని చెప్తాంగా, అప్పుడు ఇలా చెప్పాలి. కవర్ యువర్ మౌత్ విత్ యువర్ హ్యాండ్ వెన్ యూ కాఫ్. కవర్ యువర్ మౌత్ విత్ యువర్ హ్యాండ్ వెన్ యూ కాఫ్. నీ బట్టలు ఎందుకు మురికిగా చేసుకున్నావు అనేటప్పుడు ఇలా అనాలి. వై డిడ్ యూ గెట్ యువర్ క్లోత్స్ డర్టీ. వై డిడ్ యూ గెట్ యువర్ క్లోత్స్ డర్టీ. చూడు నీ బట్టలు ఎంత మురికిగా అయ్యాయో అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. లుక్ హౌ డర్టీ యువర్ క్లోత్స్ ఆర్. లుక్ హౌ డర్టీ యువర్ క్లోత్స్ ఆర్. పిల్లల్ని మనం నీ బట్టలు మళ్ళీ మురికి చేసుకున్నావా అని అడుగుతాంగా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ గెట్ యువర్ క్లోత్స్ డర్టీ అగైన్. డిడ్ యూ గెట్ యువర్ క్లోత్స్ డర్టీ అగైన్. నీ బట్టలు మురికి ఎలా అయ్యాయి అని అడుగుతాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. హౌ డిడ్ యువర్ క్లోత్స్ గెట్ డర్టీ. హౌ డిడ్ యువర్ క్లోత్స్ గెట్ డర్టీ అని అడగాలి. పిల్లల్ని మనం తినేటప్పుడు బాగా నములు అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. చ్యూ వెల్. చ్యూ వెల్. చ్యూ అంటే నమలడం. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు 7 గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. కమ్ హోమ్ బై 7 o'clock. కమ్ హోమ్ బై 7 o'clock. 7 గంటలకు ఇంటికి రావాలి. ఎగ్జాక్ట్లీ 7 గంటలకు ఇంటికి రావాలి అని చెప్పేటప్పుడు కమ్ హోమ్ ఎట్ 7 o'clock. కమ్ హోమ్ ఎట్ 7 o'clock. 7 గంటల కల్లా అన్నప్పుడేమో కమ్ హోమ్ బై 7 o'clock అని చెప్పినాం. పిల్లల్ని మనం గోల చేయొద్దు, నిశ్శబ్దంగా ఉండు అనేటప్పుడు ఇలా అనాలి. డోంట్ మేక్ ఏ నాయిస్, కీప్ క్వైట్. డోంట్ మేక్ ఏ నాయిస్, కీప్ క్వైట్. తినడానికి ఏమైనా కావాలా అని మనం అడిగినప్పుడు పిల్లల్ని ఇలా అడగాలి. డూ యూ వాంట్ ఎనీథింగ్ టు ఈట్. డూ యూ వాంట్ ఎనీథింగ్ టు ఈట్. తినడానికి ఏమైనా ఇవ్వనా అని అడుగుతాంగా పిల్లల్ని, అప్పుడు ఇలా అడగాలి. షల్ ఐ గివ్ యూ సంథింగ్ టు ఈట్. షల్ ఐ గివ్ యూ సంథింగ్ టు ఈట్. కొంచెం తిను. ఈట్ లిటిల్. ఈట్ లిటిల్. కొన్ని పండ్లు తిను. ఈట్ సమ్ ఫ్రూట్స్. ఈట్ సమ్ ఫ్రూట్స్. మెట్లు నెమ్మదిగా దిగు. దీన్ని మనం ఇలా చెప్పాలి. గెట్ డౌన్ ద స్టైర్స్ స్లోలీ. గెట్ డౌన్ ద స్టైర్స్ స్లోలీ. ఇప్పుడు మెట్లు నెమ్మదిగా ఎక్కువ అంటే ఇలా చెప్పాలి. గెట్ అప్ ద స్టైర్స్ స్లోలీ. గెట్ అప్ ద స్టైర్స్ స్లోలీ. టీవీ సౌండ్ తగ్గించు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. టర్న్ డౌన్ ద టీవీ సౌండ్. టర్న్ డౌన్ ద టీవీ సౌండ్. అదేవిధంగా టీవీ సౌండ్ పెంచు అంటే టర్న్ అప్ ద టీవీ సౌండ్. టర్న్ అప్ ద టీవీ సౌండ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. If you like the video, please like, share and subscribe my channel. అదేవిధంగా ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.